పప్పాయ ఏసే రైతు సోదరులందరికీ కొత్తగా ఎవరు పప్పాయ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియదో కొన్ని విషయాలు అది చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే చాలామంది పప్పాయ ఫార్మింగ్ చేస్తున్నారు. కానీ వాటి యొక్క డిస్టెన్సు మరియు వాటి యొక్క విడ్త్ అంటే ఒక మొక్కకి మొక్కకి ఉన్న దూరానికి ఒక బోదెకి బోదెకి ఉన్న డిస్టెన్సు చాలామంది తెలియకుండా పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఆ యొక్క చూసుకోవాలి. ఆ యొక్క సూచనలు చూసుకోవాలి. ఎందుకంటే ఇది 1 ½ ఇయర్ ఉండే పంట ఇది. మినిమమ్ 2 సంవత్సరాలు గాని, 1 సంవత్సరంన్నర గాని ఉండే క్రాప్ కాబట్టి పపాయ. వీటిని తగినంత డిస్టెన్స్‌లో మనం మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది చూస్తుంటే ఒక పత్తి యొక్క, మిర్చి యొక్క సాగు లెక్క చేస్తున్నారు. అంటే దగ్గరగా అడుగు దూరంలో ఏస్తున్నారు. అలా ఏయడం వల్ల చానా ప్రమాదకరం. ఎందుకంటే ఒక పప్పాయ చెట్టు అనేది విడ్త్ ఇంత వెడల్పొస్తది. మినిమమ్ 5 ఫీట్ దాకా వెడల్పొస్తది. మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు మనం పప్పాయ ఫార్మింగ్ ఒక చెట్టుకు డిస్టెన్స్ చూడండి. మినిమమ్ 5-6 ఫీట్ ఉంది. చూసుకోండి మీరు రైతులారా మీరు. ఫ్రెండ్స్ మీరెవరైనా సరే పప్పాయ ఏస్తున్నారు గానీ, ఏసిన వాళ్ళు ఉన్నా గూడా, మీ దాంట్లో రిలేషన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేయండి. ప్లీజ్ దయచేసి తెలియజేయండి. ఎందుకంటే ఒక పప్పాయ ఫార్మింగ్ అనేది మినిమమ్ 5-6 డిస్టెన్స్ ఉండాలి ఖచ్చితంగాను. మరి ఇంకోటి ఏందంటే వెడ్త్ అంటే ఒక చెట్టుకు దూరానికి మినిమమ్ ఇది 3 ఉంటదేమో గానీ మాక్సిమం 5-6 అయితే ఖచ్చితంగా ఉండాలి బ్రదర్. ఎందుకంటే మనం పప్పాయ యొక్క ఫార్మింగ్ చేయడానికి మినిమమ్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే మనకి రేపటి రోజు ఈరోజు చిన్నగా కావచ్చు మొక్కలు. రేపటి రోజు దిశగా ఒక 6 మంత్స్, 10 మంత్స్ అయినంక మినిమమ్ ఈ సైజ్ వస్తా ఉంటది. మినిమమ్ 10 ఫీట్స్ దాకా చెట్టు అనేది పెరగడం జరిగిద్ది. కింద నుంచి గ్రోత్ కాయలు రావడంతో వాటి యొక్క మనకి వెడ్త్ గూడా అలాగే డిస్టెన్స్‌లో మినిమమ్ ఉండాలి. కానీ దగ్గరపాటు అయితే రైతులారా మీరు తప్పనిసరిగా మనం పేపర్ ఏసేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేందంటే, మల్చింగ్ పేపర్ ఖచ్చితంగా ఏసుకోవాలి. పప్పాయ ఫార్మింగ్‌కి మల్చింగ్ పేపర్ లేకపోవడం వల్ల పప్పాయ చెట్టుకి చాలా అనర్థాలంటూ వస్తాయి. ఎందుకంటే చెట్టు అనేది కుళ్ళిపోవడం గానీ, చెట్టు యొక్క దిశ మారిపోవడం గానీ, చెట్టు యొక్క ఎదుగుదల రాకపోవడం గానీ, చెట్టు యొక్క కాయలనేది మనకి గ్రోతింగ్ గానీ, ఫ్లవరింగ్ గానీ కింద నుంచి రాకపోవడం. ఎందుకు అంటే మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి. మనకి ఎంతమంది కలుపు మందు కొడతా ఉండే కొద్దీ మనకి ఫ్లవరింగ్ అనేది అంటే చెట్టు యొక్క పూత కాపు అనేది స్టేజి పైకి వెళ్తా ఉంటది దిశ. వెళ్తా ఉండడం వల్ల మనకి కలుపు మందనేది తగ్గించుకోవాలి. దానికోసం ఖచ్చితంగా అండి కొత్తగా ఎవరైనా ఏసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే ఈ నెల మొత్తం పపాయ క్రాపింగ్ చేస్తూనే ఉంటాం. పపాయ ఏస్తూనే ఉంటారు ఈ మంత్ మొత్తం. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే. తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి వాళ్ళకి. ఖచ్చితంగా ఈ రోజుల్లో మల్చింగ్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. ప్రతి పంటకు కూడా మల్చింగ్ పేపర్ ఉండాలి. ఇందులో చూపిస్తానండి మీకు ఒకసారి. మల్చింగ్ పేపర్ అప్పుడు ఏసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి ఖచ్చితంగా అనేది మల్చింగ్ పేపర్ ఏసుకున్నప్పుడు డ్రిప్ సిస్టమ్ ఖచ్చితంగా ఉంటది కాబట్టి, ఒక డ్రిప్ అనేది కూడా మనకి మొక్కకు టచ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఇలా ఉన్నది గదా! మొక్కకు ఖచ్చితంగా టచ్ అవ్వకూడదు. మల్చింగ్ కూడా కొంచెం వెడల్పుగా చింపుకోండి. ఇలా మినిమమ్ చింపుకోవడం వల్ల మనకి మొక్కకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా రాదు. ఎందుకంటే తర్వాత మినిమమ్ ఒక 3 మంత్స్ దాకా మనకి మొక్కకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలి. మినిమమ్ అనేది పేపర్ ఇంత వెడల్పు చింపుకోవాలి ఖచ్చితంగా. ఆ చింపుకోనికి మనం మల్చింగ్ పేపర్ ఏసుకున్నప్పుడు మినిమమ్ 2.5, 3 గొట్టంతోని పెద్ద హోల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరు. రైతులు ఎవరు కొత్తగా ఏస్తున్నారో ఫార్మింగ్ అనేది వాళ్ళు ఖచ్చితంగాను 2.5, 3 ఇంచుల పీవీసీ పైపులతోని ఒక హోల్ అంటూ పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ డ్రిప్పు మల్చింగ్ పేపర్ అనేది ఖచ్చితంగా అనేది మొక్కకి అటాచ్ అవ్వద్దు. టచ్ అనేది అవ్వకూడదు అస్సలు. టచ్ అయితే మినిమమ్ మొక్క కుళ్ళిపోవడానికి చాయిస్ ఎక్కువుంటుంది. ఎక్కువ శాతం అనేది ఒక రైతు చేసే పొరపాటు ఏందంటే మొక్కకి చాలా రైతులు తెలియకుండానే వాళ్ళు మల్చింగ్ పేపర్ డ్రిప్ అనేది టచ్ అవ్వడం వల్ల యొక్క మొక్క దిశ అని చాలా విషయాలు చనిపోతున్నాయి. ఒక ఎకరానికి వచ్చేసి మనం ఒక 1000 మొక్కలేస్తా ఉంటే మళ్ళీ అదనంగా ఒక 500, 600 మొక్కలు ఎక్స్‌ట్రా ఏస్తున్నారు రైతులు. ఎందుకంటే చనిపోవడానికి కారణం ఎక్కువ అయ్యే వస్తున్నాయి ప్రెజెంట్ అయితే. ఇంకోటి రైతులారా మీరు దున్నినప్పుడు మీరు కొత్తంగా మీరు రె పప్పాయ ఏసే మనం టైంకి మనకి ముందు దున్నంక బోద తీసే టైంకి మనకి డీఏపీ గానీ, పొటాష్ కానీ అలాంటి మందు కట్టలనేది వేసుకోవాలి ఖచ్చితంగా. మనం అయి వేసుకోవడం వల్ల ముందుగాలే మన భూమికి బలం తెచ్చుకోవడం వల్ల తర్వాత భాగానికి మన మొక్కకి 2 నెలల దాకా ఎలాంటి మందు కూడా స్ప్రే గానీ, కింద అడుగు భాగం మందులు గానీ ఏయడం మనకు అవసరం లేదు. కాకపోతే ఈ రోజుల్లో రైతులు గూడా అడుగు మందనేది ఏయడం చాలా మంది తగ్గిపోయారు. కాబట్టి అది ఏయకపోతే మాత్రం అది గూడా తీసుకోవాల్సిన రైతులేందంటే మొక్క ఏసిన తర్వాత
మినిమం 20 డేస్ తర్వాతనే వేయాలి. ఎందుకంటే ముందుగాల వేసుంటే మొక్క అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. మొక్కగా ఏర్లు అనేది కుళ్ళిపోయింది. ఈజీగా అనేది కుళ్ళిపోయింది. మీరు చూస్తున్నారు ఫార్మింగ్ అనేది ఇది దగ్గర 20 డేస్ ఉన్న మొక్క ఇది. 20 డేస్, 25 డేస్, 30 డేస్ 1 మంత్లో కింద ఉన్న మొక్కలు ఇవన్నీ. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇవి ఈ 1 మంత్ ఉన్న మొక్కలే ఇవి. ఎందుకంటే అంత గ్రోత్ రావడం పర్పస్ అంటే నాకు 2 టైమ్స్ ట్రై చేశాను. ఎందుకంటే కొన్ని మనకి రోగాలు కూడా మనం చూసుకోవాలి మనం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు తెలియకపోతే మనకి కామెంట్ చేయండి. లేకుంటే ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతాను. ఫోన్ నెంబర్ మీ దగ్గర లేకపోతే కూడా నాకు లింక్లో పెడతాను. ఫోన్ నెంబర్ పెడతాను. మీరు కామెంట్లో కూడా చెప్పండి. నేను ఎలాంటి మందులని చెప్పేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకుంటాను. నేను కూడా ఒక రైతునే కాబట్టి చూస్తున్నారు కదా రైతులారా మీరు ఇలాంటి మల్చింగ్ అనేది టచ్ అవ్వడం వల్ల మనకి మొక్కకి టచ్ అవ్వడం వల్ల ఇదంతా కాండం కూలిపోవడం చాలా ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా టచ్ అవ్వద్దు. కాబట్టి మీరు కొత్తగా ఎవరైనా వేసే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా చింపుకోవాలి. పేపర్ అనేది మినిమం ఒక డిస్టెన్స్ ఉండాలి. మినిమం ఒక డిస్టెన్స్ ఉంటేనే మనకి కలుపు గురించి మీరు చూసుకోకండి. ఎందుకంటే మన కలుపు చూసుకుంటే తర్వాత మొక్క దిశ అనేది చనిపోవడానికి కారణం ఉంటుంది. మీరు చూస్తున్నారుగా రైతులారా మీరు ఇలా మొక్క అనేది కింద భాగం నుంచి నీట్గా వస్తూ ఉంటే కింద నుంచి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కింద నుంచే గ్రోత్ క్రాప్ అనేది వస్తూ ఉంటుంది. ఇదంతా మీరు చూడండి రైతులారా. మీకు చెప్పింది అయితే గుర్తుంది కదా. మీరు ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవాల్సిన డిస్టెన్స్ మెయిన్ అయితే డిస్టెన్స్ అండి. ప్లీజ్ దయచేసి అనేది 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ దాకా రైతులు అనేది ఖచ్చితంగా ఉంచుకుంటారు. ఎందుకంటే రేటు విషయానికి వచ్చేసినప్పుడు వాళ్ళు కొంతమంది ఉంచుకుంటారు. 1.5 మంత్ కానీ 2 ఇయర్స్ కానీ ఖచ్చితంగా రైతులు అనేది ఉంచుకుంటారు. కాబట్టి మీరు దయచేసి మినిమం మెయింటైన్ 5 to 6 అయితే దయచేసి ఉంచండి. ఎందుకంటే 1 హెక్టార్కి వచ్చేసి 900 మొక్కలే వేయండి. ఎక్కువైతే దయచేసి వేయకండి. ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి 2000, 1500, 1600 అలాంటి మొక్కలు అనేది ఎంచుకోకండి. ఎందుకంటే దయచేసి 1000 మొక్కల వరకు వేయడమే కష్టం. కాకపోతే సహజంగా ఈ రోజుల్లో తక్కువగా ఇంచెస్ బోధ చేసుకొని వాళ్ళు వేస్తున్నారు కాబట్టి సర్లే వాళ్ళకి లైక్ తీసుకుని అంత పెద్ద సమస్యని కాదులే. కానీ కాకపోతే మనకి దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి దిగుబడి విషయానికి వచ్చేసి మనకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే అంత డిస్టెన్స్లో మనకి దిగుబడి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది కూడా మీకు. దయచేసి రైతులారా మినిమం వేసుకో మొక్కకి దశ అయితే మినిమం అయితే ఈ మొక్కకి ఫీట్ అయితే మినిమం 5 to 6 అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు చూస్తున్నారు కదా విడత్ విచారం వచ్చేసి అయితే మినిమం 5 feet అయితే దయచేసి ఉండాలి. మినిమం 5 ఉండాలి. మినిమం 5 అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి రైతులు. అది మీకు గమనించండి. ఎందుకంటే ఇది మినిమం 2 years ఉండే పంట కాబట్టి ఇది దయచేసి ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోండి. ఫస్ట్ మీరు ఎన్ని తప్పులు చేస్తే తర్వాత వేసిన తర్వాత మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆ తర్వాత మిర్చి అలాగా వెళ్ళిపోదండి. ఈ పత్తి మిర్చి పంట కాదు కదండి. ఇది దయచేసి ఇది పప్పాయ పంట కాబట్టి మినిమం 2 years ఉండే పంట ఇది. కాబట్టి మీరు మినిమం మెయింటైన్ చేసుకోండి దయచేసి ప్లీజ్. కొంతమంది నేను చూశాను, మా ఊరిలోనే కొంతమంది నేను చూశాను. వాళ్ళు ఎలాగంటే దగ్గర మొక్కలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు అది పండదండి. దయచేసి అది పప్పాయ అనేది అది రాదు. ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి ఎన్నో అనుభవం ఉంది నేను చెప్తున్నాను. అది దయచేసి అది రాదు. ఫ్లవరింగ్ రాదు, పప్పాయ రాదు. అది వచ్చినా కూడా అది వేస్ట్. అన్నీ అంత దిగుబడి మనం ఊహించుకున్నంత దిగుబడి అయితే రాదు. దయచేసి రాదు. మినిమం అయితే 5 feet అయితే డిస్టెన్స్ తీసుకోండి రైతులారా. ఇంకా ఏమైనా మీకు డౌట్ కానీ ఏదైనా ఉంటే మొక్క వేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ మనకి కామెంట్ చేయండి. లేకుంటే ఫోన్ నెంబర్ నేను లింక్లో పైన ఫోటో కూడా పెడతాను. మీకు ఫోన్ నెంబర్ అని పెడతాను. మీకు ఏదైనా ప్రాబ్లం కానీ వస్తే ఏం తెలియదు అన్నా కూడా నాకు కంపల్సరీ ఫోన్ చేయండి. ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే నేను ఒక రైతునే కాబట్టి మీకు ఎలాంటి ఆలోచన కూడా మీరు భయపడకండి. ఏ విషయానికైనా వచ్చేసి నేను ఈజీగా చెప్పేస్తాను మీకు. ఎందుకంటే మీకు టెన్షన్ కూడా పడకండి మీరు దయచేసి. ఎందుకంటే ఇది 2 years ఉండే పంట అండి. దయచేసి అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.